విద్యార్థి దశలోనే రాజకీయాలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్కు దగ్గరయ్యారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎంతో మంది సీనియర్లున్న ఎమ్మెల్సీగా ఆయన పేరే కేసీఆర్ ప్రతిపాదించారు. 2 సార్లు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. పార్టీ అధికారులు ఉన్నప్పుడు చక్రం తిప్పారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు తెరపైకి రావడంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కూకట్పల్లికి చెందిన కుర్మయ్య గారి నవీన్ రావు ఎంబీఏ చేశారు. విద్యార్థి స్థాయి నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ ఎత్తుకు ఎదిగిన నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో పరిచయం ఏర్పడింది. ఆయన 2016లో జరిగిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో కేటీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. నవీన్ రావు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. అప్పుడు ఆయనకు అవకాశం దక్కలేదు. నాటి లోక్సభ ఎన్నికల సమయంలో మల్కాజ్గిరి నుంచి నవీన్ రావు పేరు దాదాపుగా ఖరారైనట్లు అందరూ భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని బరిలోకి దించగానే కేసీఆర్ వ్యూహం మార్చారు. రేవంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిని నిలబెట్టే క్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని బరిలోకి దించారు. ఆ క్రమంలో నవీన్ రావుకు మల్కాజ్గిరి సీటు త్రుటిలో చేజారిపోయింది. తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు కేసీఆర్. 2018 తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్గిరి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో వచ్చిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్య గారి నవీన్ రావు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2019 జూన్లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు నవీన్ రావు. ఎమ్మెల్సీ కాలపరిమితి 2023తో అయిపోవడంతో మరోసారి తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో గెలుపొందారు. 2023 మార్చిలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన మరోసారి శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించారు. బరిలో ఎవరూ లేకపోవడంతో నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ పరిధిలోని శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితుడయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు తెరపైకి రావడంతో మొదటిసారిగా నవీన్ రావుపై చర్చ మొదలైంది. అసలు ఎవరు ఈ నవీన్ రావు అని జనాల్లో ఆసక్తి పెరిగింది. ధరణి పోర్టల్ ద్వారా ఎమ్మెల్సీ నవీన్ రావు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అక్రమంగా రాయించుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ అక్రమ సంపాదనను ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థకు మళ్లించినట్లు కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ గెస్ట్ హౌస్లో సోదాలు జరిపారు. అయితే ఆ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందినదనే ప్రచారం జరిగింది. మరోవైపు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి దీనినే ప్రణీత్ రావు బృందం డెన్గా మార్చుకుని ఉంటుందని దర్యాప్తు బృందం భావించింది. దీంతో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ గెస్ట్ హౌస్నే ప్రణీత్ రావు బృందం వినియోగించుకున్నారు. రేవంత్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండడంతోనే తమ పని ఇక్కడ నుంచే సులువవుతుందని ఆ టీం భావించింది. ఈ గెస్ట్ హౌస్ నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు నిందితులు వెల్లడించిన సమాచారం మేరకే అప్పుడు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్కు పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే ఈ గెస్ట్ హౌస్ మేలని ప్రణీత్ రావు బృందం భావించింది. ప్రతిపక్ష నాయకుల ఫోన్ల ట్యాపింగ్ అంతా ఇక్కడే మీటింగ్ పెట్టి నిర్వహించినట్లు నిందితులు దర్యాప్తులో కూడా వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ నవీన్ రావును సైతం రేపో మాపో దర్యాప్తు కోసం పిలిచి విచారణ జరపొచ్చనే చర్చ కూడా అప్పట్లో నడిచింది. నవీన్ రావుతో పాటు మరో ఎమ్మెల్సీకి కూడా నోటీసులు జారీ కావచ్చని అప్పట్లో ప్రచారం నడిచింది. ఎమ్మెల్సీ నవీన్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు తన గెస్ట్ హౌస్ ప్రస్తావన రావడంతో ఎమ్మెల్సీ నవీన్ రావు స్పందించారు. ఆ ప్రచారమంతా అవాస్తవమని చెప్పారు. నవీన్ రావు పార్టీకి ఎక్కువ మొత్తంలో నిధులు సమకూర్చినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ డబ్బంతా అక్రమ మార్గంలోనే సంపాదించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాజాగా నవీన్ రావు మరోసారి తెరపైకి వచ్చారు. అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉందే ఆయన అని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి నవీన్ రావు అని ఇప్పుడు వార్తలు రావడంతో ఈ కేసు విషయంలో ఇప్పుడు నవీన్ రావును అరెస్ట్ చేయనున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.